అట్లా సినీ ప్రపంచం ఫైటర్స్కి వెళ్ళడం జరిగింది. ఆడకి వెళ్ళిన తర్వాత ఆడకి ఫైట్లు చేయడం 2 సంవత్సరాలు చేసింది. ఫైట్లు ఎందుకు చేయాలి, మనం ఎందుకు యాక్ట్ చేయకూడదు, మనం ఎందుకు హీరోకి చేయకూడదు లేదు, టోటల్గా చెబుతున్నా. కొన్నాళ్ళు అది ప్రయత్నించాం, చేశారా? చేసి ఒక చిన్న చిన్న యాక్టింగ్, చిన్న చిన్న ఫైటింగ్ చేసాం. ఒక సినిమా మంగళవారం బుధవారం ఏది బాలయ్య బాబు గారు దాని సినిమాలు మీద యాక్ట్ చేసాం. తర్వాత 2-3 సినిమాలు యాక్ట్ చేసాం. సుమన్ గారితో సోలో బయట చేసాం, రజనీకాంత్ తోటి సోలో బయట, ఒలిపాళ్ళని సినిమా రజనీకాంత్ తోటి ఫైట్స్, బాగ్రాజ్ తోటి చేయడం జరిగింది. దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇది మన హీరోకి ఎందుకు చేయకూడదు, అది కొన్నాళ్ళు ప్రయత్నం జరిగింది. చాలామంది చూసిన మొఖాలు మీరు చూస్తున్నారు అర్థంలో నిజంగానే అని అడగడం జరిగింది. కొంతమంది చూస్తున్నాం సార్ కొంచెం అని. చూసుకున్నా కానీ ఎవరి మొఖం వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఎవరి మొఖం కాకిపిల్లగా మేము చూసుకున్నాము, మీకు అగపడ్డట్టు మొఖం చండాలగా మాకు అగపడుతుందా, మాకు క్లియర్ గా అగపడుతుంది. మేము హీరోలానే ఉన్నాం. మాకు మీకేమో అంత సీన్ లేదు అగపడుతుంది, మాకేమో సీన్ ఉందని అగపడుతుంది. అలా పోరాడం కొన్నాళ్ళు, అదే వర్కౌట్ అవ్వాల. కొన్నాళ్ళ తర్వాత అర్థమైపోయింది మనకి అంత సీన్ లేదండి. గురువు దగ్గరికి వెళ్ళాం. ఒక గురువు చెన్నైలో గురువు ఉన్నాడు మాకు, ఈ ధ్యాన ఆత్మపల్లి వెళ్ళాను. ఇట్లా గురుగారు అనుకున్న లక్ష్యం జరగట్లేదంటే నేను చెప్పిన పని చేయండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టి నేను చెప్పింది చేయమన్నాడు. అట్లా హీరోలుగా యాక్ట్ చేద్దామన్నా దాన్ని పక్కన పెట్టేసి యథాస్థితి మళ్ళీ ఫస్ట్ లాగా ఫైట్లకి మళ్ళీ అలవాటు చేశాను.